ఏ హాయ్, హాయ్. యువర్ నేమ్? ఎక్కడి నుంచి వస్తున్నారు? సో రెండు రాష్ట్రాల్లో వినపడుతున్న ఏకైక నేమ్ ఓజీ ఓజీ. సో ఆ ఓజీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? గ్రేట్, గూస్ బంప్స్, ఫైర్, వాట్ నాట్. ఒక హైప్ మీద వచ్చినాం, సో చూడాలి ఏం జరుగుతుందో అనేది. సో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ లుక్లా కనిపిస్తున్నారు కదా, సో దీనిపై మీ స్పందన ఏంటి? స్పందన అనేది ఏం లేదు, కనిపించేశారు. అసలు కళ్ళు ఇలా ఇలా ఓపెన్ చేసి ఉన్నాయి ఆ ట్రైలర్. ఇప్పుడు ఇంకెలా ఉంటుందో చెప్పలేము, బట్ హిస్ లుక్స్ డ్యామ్ గుడ్. అసలు చెప్పలేము, అసలు మాటలు కూడా రావట్లేదు, నో వర్డ్స్. చాలా బాగుంది. ఇప్పుడు వచ్చిన కంటెంట్ రిలీజ్ అయ్యే టైంలో వెరీ గ్రేట్. ప్రీమియర్ షోకి మీరు వెళ్తున్నారా? ప్రీమియర్ షోకి వెళ్ళట్లేదు కానీ బట్ యా, సినిమా టికెట్స్ అయితే దొరికినాయి 25th రోజు. ఆ రోజు వెళ్తున్నాం పక్క. అంటే ప్రీమియర్ షోస్కి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారని చాలా మంది విమర్శిస్తున్నారు, దానిపై మీ స్పందన ఏంటి? అది ఐ మీన్ ఆబ్వియస్లీ హైప్. పవన్ కళ్యాణ్ 3 years తర్వాత వచ్చింది. ఫైన్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అనుకొని వదిలేసి. సో సుజిత్ గారి డైరెక్షన్ ఎలా ఉండబోతుంది? తోప్ తోప్ అంటే తోప్ అని అనుకుంటున్నాం, బట్ ఏమైతే సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఫైర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసిండు తమనన్న. టెడ్డీ అసలు మామూలుగా లేదు. టెడ్డీ అంటే సో ఓవరాల్గా పవర్ స్టార్ డైలాగ్ ఒకటి చెప్తారా? పవర్ స్టార్ డైలాగ్ కొంచెం కష్టమే. మహేష్ బాబు డైలాగ్ వస్తుంది నాకు, ఎందుకంటే సార్ మీరు మహేష్ బాబు ఫ్యానా? మీరు మహేష్ బాబు ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కోసం వచ్చాడా? ఎస్, బాబులకే బాబు మహేష్ బాబు, కానీ ఈ ఒక్క రోజు కోసం కళ్యాణ్ బాబు అని చెప్పి వెళ్ళొచ్చు. బాబులకే బాబు, బాబులకే బాబు. థ్యాంక్ యూ. మహేష్ బాబే కళ్యాణ్ బాబు. టిఎఫ్ఐ యువత కలిసిమెలిసి ఉండాలి కాబట్టి ఇట్స్ ఓకే. ఈ ఒక్క రోజు కళ్యాణ్ బాబు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ చిన్న, హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నావు? దిల్సుఖ్ నగర్. నీ పేరు? నయోనిక. ఏ క్లాస్ చదువుతున్నావు? 4. సో ఎవరి మూవీ కోసం వచ్చావు? ఓజీ. సో పవర్ స్టార్ అంటే ఇష్టమా? ఏంటి పవర్ స్టార్ అంటే మేనరిజం చూపి. ఏయ్ సో పవర్ స్టార్ అంటే ఎందుకు ఇష్టం నీకు? స్టైల్ బాగుంటుంది. ఆ? స్టైల్ బాగుంటుంది. పవర్ స్టార్ డైలాగ్ ఒకటి చెప్తావా? గుర్తు రాట్లేదు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. బాబులకే బాబు. కళ్యాణ్ బాబు. థ్యాంక్ యూ. వెల్కమ్. పవన్ కళ్యాణ్ తాలూకా అండి, పిఠాపురం మేము పిఠాపురమే. అండ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉందండి మాకు సినిమా మీద. చూద్దాం, సుజిత్ ఏ చేసినా బాగుంటుంది కాబట్టి. సో పవన్ స్టార్ మేనరిజం ఎలా ఉంది ఈ మూవీలో? ఇచ్చి పడేస్తారండి. అంటే చాలా రోజుల తర్వాత తమన్ ఒక రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు కదా. తమన్ గారు, కొనిదల తమన్ గారు అండి, ఆయన చేసిన ప్రతిదీ ఓ మై గాడ్, వావ్. హంగ్రీ చిత్త, ఓమి, ఎవ్రీథింగ్ సో గుడ్. అండ్ బెనిఫిట్ షోకి మీరు వెళ్తున్నారా? బెనిఫిట్ షోకి వెళ్ళట్లేదు, లైక్ కాలేజ్ ఉంది కాబట్టి నాకు ఛాన్స్ లేదు, బట్ ఫస్ట్ డే వెళ్తున్నా. టికెట్ సో చాలా మంది బెనిఫిట్ షోకి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారని విమర్శిస్తున్నారు కదా, దానిపై మీ స్పందన ఏంటి? ఖర్చు పెడతారండి, పవన్ కళ్యాణ్ అభిమానులు కదండి. సిచ్యువేషన్స్ వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి వెళ్తున్నారు. పవర్ స్టార్ డైలాగ్ ఒకటి చెప్తారా? బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. బాబులకే బాబు. కళ్యాణ్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హాయ్ బ్రో. సో ఎక్కడికి వచ్చావు బ్రో? ఓజీ కాన్సర్ట్ ఎల్బీ స్టేడియం, లాల్ బహదూర్ స్టేడియంకి వచ్చాను. ఎక్కడి నుంచి వస్తున్నావు బ్రో? నేను చైతన్యపురి నుంచి వస్తున్నాను. ఎవరి కోసం? కళ్యాణ్ బాబు కోసం. సో బాబులకే బాబు. కళ్యాణ్ బాబు. సో ఓవరాల్గా ఓజీ మీద ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? శవాలు వేస్తాయి బ్రో ఫస్ట్ డే రోజు. ఆ? శవాలు వేస్తాయి ఫస్ట్ డే. ఫస్ట్ ఏ స్లోగా చెప్తావు బ్రో, సరిపోట్లా. ఫస్ట్ డే రోజు శవాలు వేస్తాయి బ్రో. వేస్తాయి బ్రో. ఇంతేనా? అంతే. ఏ? 1000 crore ఫస్ట్ 1000 crore పవన్ కళ్యాణ్. బెనిఫిట్ షోకి వెళ్తున్నారా? బెనిఫిట్ షోకి మా మమ్మీ కొడతాడు. ఏం బ్రో? మా మమ్మీ కొడతాదని బెనిఫిట్ షోకి వెళ్ళట్లే బ్రో. బాయ్, డోర్ వచ్చేసి బాయ్. చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అని బ్రేక్ చేస్తుందా? గట్టిగా చేసింది. పుష్ప ఎక్కడ సరిపోతుంది.